చెక్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావురాల ఐఏఎస్ వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఉభయ గోదావరి జిల్లాల లక్షలాది ఎకరాల సాగునీటిని లక్షలాది ప్రజలకు తాగునీటిని అందిస్తూ జీవనాడిగా నిలిచిన చారిత్రాత్మక కట్టడం ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. ఈ బ్యారేజీకి నూతన వరద గేట్ల ఏర్పాట్ల పనుల ప్రారంభోత్సవంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామం బొబ్బర్లంక పంచాయతీకి చెందిన పిచ్చుకలంకకి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా యంత్రాంగం జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, శాసన సభ్యులకి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, విచ్చేసిన రైతులకు, ప్రజలందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. గోదావరి డెల్టా చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. 1847లో ప్రారంభమై 1852లో పూర్తయిన ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్. ఆయన దూరదృష్టి వల్ల గోదావరి జలాల సముద్రంలో కలవకుండా లక్షలాది ఎకరాల సాగునీరు ఉండడంతో ఈ ప్రాంతం దేశానికి అన్నపూర్ణగా నిలిచింది. నేడు ఈ బ్యారేజీ సుమారు 10 లక్షల ఎకరాల సాగునీటికి, లక్షలాది మంది ప్రజల తాగునీటికి అందిస్తూ గోదావరి డెల్టాకు జీవనాడిగా వెలుగొందుతోంది. బ్యారేజీ అంటే కేవలం నీటి నిల్వ కాదు, రైతు భవిష్యత్తు, ఒక ప్రాంత అభివృద్ధి, తరతరాల సంక్షేమాన్ని సైతం నిలబెడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జలవనరుల సంరక్షణ, వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం కొత్త దిశగా ముందుకు సాగుతున్నాయి. నేడు ప్రారంభమవుతున్న ఈ మహత్తర కార్యక్రమం రాబోయే తరాలకు మరింత సురక్షితమైన, ఆధునికమైన సాగునీటి వ్యవస్థను అందించడంలో పాటు గోదావరి డెల్టా వ్యవసాయానికి శాశ్వత భరోసాగా నిలుస్తుంది. ఈ సందర్భంగా గోదావరి డెల్టా ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి గౌరవ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కొత్తపేట శ్రీ బండారు సత్యానందరావు గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, రైతు పక్షపాతి, అధికారం అంటే బాధ్యతగా భావించి పేద ప్రజలకు సేవ చేయడం ఇచ్చిన భగవంతుడిచ్చిన అవకాశంగా భావిస్తూ నిరంతరం ఎనలేని కృషి చేస్తున్నటువంటి మహోన్నత నాయకుడు, గౌరవనీయులు, మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రైతు ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే ఆ శాఖ అభివృద్ధి ఏ విధంగా ఉందో ఆ పనితీరుకు నిదర్శనంగా ఉన్నటువంటి